అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో ఆలు వంకాయ ఫ్రై టేస్టీగా, సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఈ రెసిపీ ఇంత టేస్టీగా, సింపుల్గా, తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చూడండి, ఆలు కూడా మనకు లోపల బయట చాలా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా మీకు ఇంత టేస్టీగా ఈ రెసిపీ మీకు తయారు చేయడం రావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఈ ఆలు వంకాయ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసిద్దాం. ఆలు వంకాయ ఫ్రై కోసం మీడియం సైజు ఒకటి పెద్ద వంకాయ తీసుకోండి, మీడియం సైజుది. దాంట్లోకి 3 వరకు ఆలు తీసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వీటిని మనం వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఆలు మరియు వంకాయ మీడియం సైజులో ఈ విధంగా మీడియంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనకు వంకాయ కట్ చేసి పక్కన పెట్టుకుంటే నల్లబడిపోతుంది కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ వంకాయ ముక్కలన్నిటిని ఆ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఒక గిన్నె తీసుకున్నారు కదా, ఆ గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఫ్రెష్గా, తాజాగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకున్న తర్వాత మనకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని జస్ట్ గోరువెచ్చగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు మరియు 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చిటపటలాడితే సరిపోతుంది. ఇప్పుడు మంచి స్మెల్ వస్తున్న టైంలో కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు గరిటెతో కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకొని ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఈ ఆలు ముక్కలు మనకు ఒక 80% వరకు ఉడకాలి. 80% వరకు ఉడికేంత వరకు మీరు మధ్యలో కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆలు ముక్కలను ఉడికించుకోండి. చూడండి, మధ్యలో కలుపుతూ ఆలు ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకున్న ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని కూడా గరిటెతో ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆలు ముక్కలతో పాటు ఈ వంకాయ ముక్కలు కూడా మంచిగా మెత్తగా ఉడికేలా ఉడికించుకోండి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆలు మరియు
వంకాయ ముక్కలు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే మరియు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పసుపు కొంచెం ఒక 1 మినిట్ వరకు ఇలా మూత వేయకుండా ఆయిల్లో అంతా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. 1 మినిట్ వరకు పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. రుచికి సరిపడ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్. ఈ 3 పదార్థాలు వేసుకున్న తర్వాత మీరు గరిటెతోని అంతా కలిసేలా కలిపేసుకోండి. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మిగతా టైంను కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మీకు ఈ ఫ్రై అనేది మాడిపోతుంది. అందుకోసం మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఓకే, కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీరు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత వేసుకొని ఒక 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇంకొక 1 మినిట్ వరకు మూత వేసుకొని సగం మూత వేసుకొని సగం మూత వేయకుండా ఈ విధంగా ఉంచి ఒక 1 మినిట్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు రెసిపీ రెడీ అయిపోయినట్టే. 1 మినిట్ తర్వాత టోటల్గా మనకి ఇప్పుడు ఆలు వంకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలు వంకాయ ఫ్రై రెడీ. ఆలు వంకాయ రెసిపీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఆలు కూడా మనకు లోపల బయట చాలా బాగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.